దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈ 9వ రోజు ప్రార్థనలో మనమందరం కలిసి ఏకీభవించి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవా, మా మంచి యేసుక్రీస్తు ప్రభువా, కృపా సత్య సంపూర్ణుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. వాక్యంలో సెలవిచ్చినట్టుగా కీర్తనలు 42, 1, 2 వచనంలో మీరు సెలవిచ్చినట్టుగా ప్రభువా, దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా, నీ కొరకు నా ప్రాణము తృష్ణగొని ఉన్నది అని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అవును ప్రభువా, ఈరోజు ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా నీ కొరకు ప్రభువా దాహము కలిగి నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని, ప్రభువా ఆత్మీయ జీవితంలో ఎదగాలని ఆశ కలిగినటువంటి ప్రతి ఒక్కరిని ఈరోజు ప్రత్యేకంగా నా తండ్రి వారి ఆశను నెరవేర్చే దేవుడుగా మీరు ఉన్నారని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. అవును ప్రభా, యోహాను సువార్త 7వ అధ్యాయం 37, 38 వచనంలో మీరు సెలవిచ్చినట్టుగా ఎవరైనా దప్పికొని ఎడల నా యొద్దకు రండి అని మీరు సెలవిచ్చారు. ఈరోజు ప్రభువా, ఆత్మ దాహముతో పరిశుద్ధాత్మతో నింపబడులాగున, పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రభువా నడిపించబడులాగున ఈరోజు ఎంతో ఆశతో ప్రభువా నీ సన్నిధికి వస్తూ ఉన్నా. ప్రభువా, నీ ఆత్మ చేత నింపబడాలని కోరిన ప్రతి ఒక్కరిని ఈరోజు ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నా. అలనాడు ఏలియా నీ సన్నిధిలో ప్రభువా ఆసక్తితో వెంబడించి నీ వైపు చూస్తూ అనేకమైనటువంటి అద్భుతమైన కార్యములు చేసినటువంటి ఆ ఏలియా ప్రభువా, నీ ఆత్మచేత నింపబడ్డాడు కాబట్టి అగ్ని రథాల మధ్యలో, అగ్ని గుర్రాల మధ్యలో ఎత్తబడినట్టుగా వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా. ఏలియాను వెంబడించినటువంటి ఎలీషా 2 పాలు ఆత్మ కొరకు ప్రార్థన చేసి నా తండ్రి పొందుకున్నాడు. ఈరోజు ప్రభువా, నీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం. నీ పరిశుద్ధాత్మ శక్తిని ప్రభువా మాకు అనుగ్రహించండి. మాకు ప్రభువా మీ మీద ఉన్నటువంటి ఆత్మని మా మీద కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, యోహాను సువార్తలో మీరు సెలవిచ్చినట్టుగా 3:34లో కొలతలేని మీ ఆత్మచేత నింపి మమ్మల్ని నడిపించి బలపరిచి స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అలనాడు యాకోబు కూడా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా తండ్రి. నిన్ను బతిమలాడుతూ రాత్రంతా గోజాడాడు ప్రభువా. ఆదికాండం 32వ అధ్యాయం 24-29 వచనం వరకు నా తండ్రి ఎలాగైతే ప్రభు నీ ఆశీర్వాదం కొరకు గోజాడి ప్రార్థన చేసి పొందుకున్నాడు తండ్రి, అలాంటి ప్రభు ఆసక్తిని మాకు అనుగ్రహించండి. ఈరోజు నీ ఆశీర్వాదం పొందుకోవడానికి నీ సన్నిధిలో ప్రభు మేమందరం ఏకీభవించి ప్రార్థన చేయుచుండగా యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ ఆశీర్వాదాలు మా మీద కుమ్మరించాడు తండ్రి. యాకోబు పెనుగులాడినట్టుగా, యాకోబు పోరాడినట్టుగా ఈరోజు ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. మమ్మల్ని ఆశీర్వదించే దేవా, నీ హస్తాన్ని చాచి మా జీవితంలో నూతనమైన కార్యములు చేసి ఆశీర్వదించండి తండ్రి. నిర్గమకాండం 33వ అధ్యాయం 18వ వచనంలో తండ్రి మోషే నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు తండ్రి. నీ మహిమను చూపించమని అడుగుతూ ఉన్నాడు తండ్రి. ఈరోజు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. మేము ఈరోజు దాహముతో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఒక దుప్పి నీటి వాగుల కొరకు ఎలాగైతే ఆశపడుతుందో ఈరోజు నీ మహిమను చూడాలని మేము ఆశపడుతూ ఉన్నాం తండ్రి. మోషేకి చూపించినటువంటి అదే మహిమను నా తండ్రి మాకు నువ్వు చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనంలో ప్రభువా, హానోకు నీతోటి ఎలాగైతే నడవాలని ఆశపడి నడిచాడు నా తండ్రి, అలాంటి కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ప్రభు, హానోకు నడిచినట్టుగా మేము నడిచేటట్టుగా కృప చూపించండి. మోషే నీ మహిమను చూసినట్టుగా మీ మహిమను చూసే కృపను అనుగ్రహించండి. ప్రభువా, మరి యాకోబు నీ సన్నిధిలో ప్రార్థన చేసి నీ ఆశీర్వాదం పొందుకున్నట్లుగా ప్రభువా మాకును మీ ఆశీర్వాదాన్ని మా జీవితంలో కుమ్మరించండి. 2 పాలు ఏలియా ఎలాగైతే నీ ఆత్మను పొందుకున్నాడు తండ్రి, అలాగన మేము పొందుకునేలాగన, ఎలీషా పొందుకునేలాగన ప్రభువా, ఏలియా మీద ఉన్న ఆత్మను ప్రభువా ఎలీషా పొందుకునేలాగన మాకును అనుగ్రహించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అవును ప్రభువా, ప్రతిరోజు నీ వాక్యము చదువులాగున, ప్రతిరోజు నీ వాక్యమును వినులాగున, ప్రతిరోజు నీ వాక్యమును ధ్యానించులాగున, ప్రతిరోజు నీ వాక్యము మా హృదయమైన పలక మీద మేము రాసుకునేలాగున, ప్రతిరోజు నీ వాక్యానికి మేము లోబడిలాగున ప్రభువా మాకు ఆశ కలిగి ఉన్నాము తండ్రి. ఈరోజు మా ఆశను మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ పరిశుద్ధాత్మ శక్తితోటి నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అవును ప్రభువా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో మీరు సెలవిచ్చినట్టుగా ప్రభువా, మరి నీతి నిమిత్తం ఆకలి దప్పులు గలవారు ధన్యులు అంటున్నారు తండ్రి. ఈరోజు నీ నీతి కొరకు ఆకలి దప్పికలు కలిగి ప్రభా మేము ముందు కొనసాగలాగానే సహాయం చేయండి ప్రభా. ఆత్మీయ జీవితంలో మేము ఎదుగులాగానే సహాయం చేయండి తండ్రి. మా అందరికీ కూడా నీ ఏకాత్మను అనుగ్రహించి నా తండ్రి, ఈ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభువా ఎలాగైతే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నదో అలాగనే నీ సన్నిధిలో మేము ఆశ కలిగి ఎదురు చూస్తూ ఉండగా నా తండ్రి, పరలోకపు తలుపులు తెరిచిన తండ్రి, పటజాలని మీ ఆశీర్వాదాలతో నింపండి తండ్రి. నీ మహిమతో నింపండి తండ్రి. నీ కృపావరములతో నింపండి తండ్రి. నీ ఆత్మీయ ఫలాలతో మమ్మల్ని నింపండి తండ్రి. ప్రభువా, నీ యొక్క రాకడకు ఎత్తబడే గుంపులో మేము ఉండులాగా మమ్మల్ని సిద్ధపరిచి నడిపించండి తండ్రి. ప్రభువా, 10 మంది కన్యకలు ఎలాగైతే 5 మంది సిద్ధపడ్డారో
అలాగనే నీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా జీవితంలో మాకు సిద్ధపాటును అనుగ్రహించండి. దేవునితో ఎక్కువగా నడిచే కృపను అనుగ్రహించండి. హత్తుకొని జీవించుటకు సహాయం చేయండి ప్రభా! మీ నామాన్ని మీరు మహిమపరచుకోమని ప్రార్థన చేస్తున్నాను. నీ సన్నిధిని, నీ ప్రసన్నతను, నీ సన్నిధిలో మేము ఉండులాగున కృప చూపించి సహాయం చేసి మమ్మల్ని నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి వేడుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.